కితకితల సినిమాలో ఇప్పటికీ నేను మర్చిపోలేను లైవ్ లో ఇలా జరిగిందనేది ఏదైనా సీన్ ఉందా? 2 సీన్స్ ఉన్నాయి. పెళ్లి ఒకటి, స్విమ్మింగ్ పూల్ ఒకటి. నాకు మంచి హైట్ కదా, అమితాబ్ బచ్చన్ హైట్. అక్కడ 8 feet వాటర్. అది చూసి నాకు స్విమ్మింగ్ రాదు, ఏమి రాదు. మీకు రాదా? నాకు రాదు అసలు. రాకుండానే దూకారా? దూకిపిచ్చేసారు. ఇంకా డైరెక్టర్ గారిని నమ్మా, నరేష్ గారిని చూసే అంతే. ఇంకా అసలు అమ్మాయి ఇప్పుడు ఖచ్చితంగా దూకాలి అనగానే ఇంకా కష్టపడ్డా. ఇంకా దేవుడా ఎట్లన్నా చేయాలి, హిట్ కొట్టాలి సినిమా నేను అని చెప్పి. మాక్సిమం అని నాకు సింగిల్ టేక్లే అనమాట. దాంట్లో లో బడ్జెట్ లో తీసారు. అప్పుడు 60 lakhs పెట్టి తీస్తే అప్పట్లో జెమినికి 8 crores కి అమ్మారన్నమాట శాటిలైట్. మంచి పేరు అనమాట. నరేష్ గారు లక్కీ చామ్ అంటారు అనమాట. ఒక సినిమా చేస్తుంటే ఆ సినిమా పేరు వద్దు, అక్కడ ఒకటే క్యారీవన్ పెట్టారు, జెంట్స్ కి లేడీస్ కి వాష్రూమ్ కోసం పెట్టారు. సో నేను నా హెయిర్ డ్రెస్సర్ వెళ్తుంటే వేరే గెటప్ అనమాట. వాళ్ళని ఎవరి మీ జూనియర్ ఆర్టిస్ట్ కార్ ఎక్కిందేంటి అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నరేష్ గారు నేను కూర్చుంటే కోవేసారి లెక్కతో కూర్చుంటే డ్రామా గీత అని పిలిచి షీఈ్ మై హీరోయిన్, నాకు తన వల్లే బ్రేక్ వచ్చింది ఇండస్ట్రీలో అని చెప్పారు. షీఈ్ మై లక్కీ చామ్ అని చెప్పగానే వాళ్ళకి మైండ్ దొబ్బింది. ఇంకా అనుకున్నాను నేనైతే టైం వస్తుంది రా, మన టైం అంతే. చూడు ఇప్పుడు నీ షోకి ఎందుకు వచ్చా, టైం. అక్క అక్కడ స్విమ్మింగ్ పూల్ లో మీరు దూకినప్పుడు వాటర్ ఇలా లేస్తాయి కితకితల మూవీలో. ఆ సగం నిజమే. తప్పనగా మొత్తం వచ్చేసాయి అనమాట వాటర్. యాక్చువల్ డైలాగ్ లేదు, సునామీ అని డైలాగ్ లేదు. ఫారినర్ సునామీ అనుకున్నారు లిటరల్లీ. అనుకున్నా దీనికే సునామీ అంటే సునామీ వస్తే ఇంకేమనుకుంటారు వీళ్ళు ఇంకా అనుకున్నాను నేను. అదే డైలాగ్ పెట్టారు సినిమాలు కూడా, సునామీ అని. బాగుంది సినిమాలో ఏదైతే వచ్చినా అది రియలే. నరేష్ గారు కూడా దూకారు, చెట్టుకు ఎక్కారు మొత్తం. పాప ఆయన కూడా బాడీ అంతా రెడ్డిష్, సింగిల్ టేక్ అయినా కూడా. అసలు చాలా నిజంగా ఏ హీరో ఎంత పేరు వచ్చినా కూడా తనే గొప్ప అనుకుంటారు. కానీ నరేష్ గారు అన్నారు, చూడమ్మా నాకన్నా ఎక్కువ నీకే పేరు వస్తుంది, నువ్వే బిజీ అవుతావు. నాకు పిలిచి మళ్ళీ ఒక 2.5 lakh ఇచ్చారు డైరెక్టర్ గారు. ఓ మై గాడ్, సూపర్.